ఏదో ఈ సోరోస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చే అవార్డులకి ఆశపడి నోటికొచ్చినటువంటి విధంగా వ్యవహరిస్తూ సగం నాలెడ్జ్ కాదు అసలు నాలెడ్జ్ లేకపోయినా ఎవడో ఇచ్చే గొట్టం సలహాలు పట్టుకుని దేశాల మీద మాట్లాడుతూ తనకున్న ప్రచారంతో పబ్లిసిటీతో ప్రపంచంలో విసిగిస్తున్నటువంటి వేళ గ్రేటా థన్బర్గ్ని ఇప్పుడు అమెరికా బ్రిటన్ రెండూ కూడా సంపూర్ణంగా బ్యాన్ చేసినాయి. డొమెస్టిక్ టెర్రరిస్ట్ కిందన ప్రకటించినాయి, తీవ్రవాది కింద ప్రకటించినాయి, ఎకో వారియర్ కింద తనకి తాను ప్రకటించుకుంటున్నటువంటి ఈ గ్రేటా థన్బర్గ్ వచ్చేటప్పటికి ఆవిడకి సెక్యూరిటీ స్క్రూటినీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం 11 యూరోప్ యూనియన్ దేశాలు ఆమెని అంగీకరించటం లేదు. గ్లోబల్ డిస్ట్రక్షన్కి ఈవిడ పాటుపడుతోంది, కావాలని చేస్తున్నటువంటిది. ఈమె వెనకాల కొన్ని అతీత శక్తులు ఉన్నాయి అన్నటువంటి లెక్క. అతీత శక్తులు అంటే ప్రపంచాన్ని నాశనం చేయాలనే శక్తులు ఉన్నాయన్నటువంటిది వీళ్ళ అనుమానం. క్లైమేట్ పేరు చెప్పి హిపోక్రసిటిక్గా వ్యవహరిస్తోంది ఈవిడ అన్నటువంటి పాయింట్ మీదన ఇప్పుడు ఈ నిషేధాలు జారీ చేసుకొచ్చారు.